బాబు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటం, తర్వాత పెట్రోల్తో దాడి చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏం తప్పు అని అనుకుంటున్నారు. మేము అందుకని పనులు మానుకొని పర్మిద్దామని వచ్చాం. నిజంగా ఇలా దాడులు చేయటం తప్పు దాడి చేయడం అది తప్పు. మరి ఇళ్ళ మీద తప్పు దాడి చేయడం అనేది రేపు ఈ ప్రభుత్వం అయితే మళ్ళీ ఎలా ఉండేదని ఆలోచించుకొని చేసుకుంటూ ఉండాలి. తెలియజేసాం మేమేం దాడులు చేయలేదంటున్నారు. ఎందుకు చేయలేక లైవ్లో ఆపడుతుంది కాదు, చేసింది చేయింది అనేది. ఫోన్లో ఆపడుతుంది, టీవీలో ఆపడుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుని తిరిగి ఇచ్చేస్తామంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే దాడులు చేపిస్తాడా జనాల మీద? దాడులు ఏం చేపిస్తే చూస్తాం, చూసుకొని దాన్ని బట్టి ఇల్లుని బట్టి చేస్తాం. కానీ దాడులు అనేది జగన్మోహన్ రెడ్డిని చేపిస్తాడు, వీళ్ళని బట్టి చేస్తారు. ఏందా దీనికి పరిష్కారం అనేది? వీళ్ళలా చేస్తే వైసీపీ పార్టీకి కూడా పదవి ఉండిద్ది, ఇదే ఉండిద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉందా పరిస్థితి? ఇలా లేదు, బాగుంది. మాకు ఇబ్బంది అసలు ఏం లేదు, బాగుంది మాకు. రపారపా అని సినిమా డైలాగ్ చెప్తున్నారు. ఈ సినిమా డైలాగ్ రపారపా అని చూపించి కూటమి వాళ్ళు ఏమన్నారు, జనాలను ఇబ్బంది పెడతారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇబ్బంది అట్టే ఉంది. దాన్ని రపరప అనేది ఒక సినిమా డైలాగ్ గురించి, దాన్ని ఏముంది, రపరప అనేది ఒక సినిమా డైలాగ్ గురించి చెప్పాడు. దాని గురించి లేదో పెద్దగా ఇది చేసుకున్నారు, దాని గురించి ఏముంది. మొత్తం ఈ విషయంలో అంబటి రాంబాబు తప్పంటారా? అంబటి రాంబాబు తప్పంటారా? అంబటి రాంబాబు తప్పు అనేది మనం అలా చెబుతాం, అది మరి మనిషి. అంటే ఆయన ఆవేశంలో మాట్లాడారా, కావాలని మాట్లాడారా? ఆవేశంలో కావాలని మాట్లాడింది ఏం కాదు. ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన నోటికి వచ్చింది, కానీ దానివల్ల ఇబ్బంది ఏముంది? ఆయన ఇబ్బంది ఏం లేదు. క్షమాపణ చెప్పాడు, మళ్ళీ క్షమాపణ చెప్పాడు. వాళ్ళు దానికి అర్థం చేసుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టేశారు బాగా.